ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్ విషయానికి వెళ్ళే ముందు ఈ వీడియో పూర్తిగా చూసి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా టాపిక్ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టికేలకు అసెంబ్లీకి అయితే వెళ్ళారు. భయానో లేకపోతే ఎలా వెళ్ళారైతే ప్రతి ఒక్కరికి తెలుసు. సో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కానీ లేకపోతే అయ్యన్న పాత్ర గారు కానీ వాళ్ళ ప్రలోభం వల్ల లేకపోతే వాళ్ళు పెట్టిన ఇబ్బంది వల్లే వెళ్ళారేమో అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. 60 రోజులు కంటిన్యూస్గా ఒక అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ ఎమ్మెల్యే పదవి అనేది ఊడిపోతుందనే భయంతో వచ్చారు. లేకపోతే ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు కానీ పట్టుమని 10 నిమిషాలు కూడా లేరు. ఎలా అయితే వచ్చారో 4వ గేట్ నుంచి ఎలా అయితే వచ్చారో అదే గేట్ నుంచి అలానే వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరు ఏంటనేది ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మినిమం పాలిటిక్స్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అంతుపట్టడం లేదు. ఎందుకంటే గత 6 నెలల నుండి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ నుండి ప్రతిపక్ష హోదా ఇదే నడుస్తుంది అనమాట. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం, ఇది ఇస్తేనే వస్తామని. అది ఇవ్వరని ఆయనకి తెలుసు. ఎందుకంటే మినిమం 10% మనకి ఓట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే 10% సీట్స్ కానీ ఉంటేనే మనకి ఇస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలానే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో మనకి టీడీపీకి జస్ట్ 23 ఉన్నాయి, ఇంకొక 4-5 లాగేస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా పోతుందనేది ఆయన నోటితోనే ఆయన అన్నారు. అలానే మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే 11 మంది ఉన్నారో ఒక 9 సీట్లు 10 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆయనకి తెలుసు. కానీ రాలేదు కాబట్టి ఆయన ఏంటంటే దీన్ని ఒక బూచిగా చూపించి మనకి అసెంబ్లీకి రాకుండా ఉండాలనేది ఆయన చేస్తున్న ఉదాంతం. అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ బయట ప్రతిపక్ష హోదా గురించే మాట్లాడారు, అసెంబ్లీ లోపల ప్రతిపక్ష హోదా గురించే మాట్లాడారు. పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోయిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఏం చేస్తారనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటుంది ఏంటంటే, నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నామండి. అంటే ఒకప్పుడు మనకి అసెంబ్లీ సెషన్స్ పెద్దగా ఫాలో అయ్యేవాళ్ళు కాదు. ప్రస్తుతం ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఫాలో అవుతున్నారు. ఎవరేం మాట్లాడతారు, మా ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు అంటే అసలు మా ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా చర్చిస్తున్నారా, లేకపోతే మా అసెంబ్లీ ఏం మాట్లాడుతున్నది ప్రతి ఒక్కరూ మనకి సోషల్ మీడియాలో అవలంబిస్తున్నారు. దీన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాని ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అలా కాకుండా మనకి బయటకు వచ్చి మనకి మీడియా పాయింట్లో మనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము లేకపోతే రాము అనేది కరాఖండిగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీరు మార్చుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకి ఆ సీట్లు కూడా వస్తాయో రావో లేకపోతే జనం ఇస్తారో లేదనేది జనమే ఆలోచిస్తున్నారు. అలానే కాకుండా పులివెందులు కానీ మిగతా ప్రాంతాల్లో గెలిచిన చోట్ల కూడా జనాలు అయితే మనకి కూలంకుషంగా ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళని గెలిపించామా, మినిమం మన గురించి మినిమం పోరాటం కూడా చేయట్లేదు, మన సమస్యల గురించి వీళ్ళు ప్రశ్నించట్లేదు, వీళ్ళని ఎందుకు గెలిపించామనే ఆలోచనలో మనకి ప్రజలు కూడా పడుతున్నారు. అలానే కాకుండా మనకి బయటికి వచ్చి కూడా మనకి వైసీపీ ఎమ్మెల్సీలతోనూ ఎమ్మెల్యేలతోనూ తన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఒక మీటింగ్ అయితే పెట్టారు. ఆ మీటింగ్లోకి పెట్టి కూడా మనకి ఏంటంటే పాత ఒక 6 నెలల నుంచి 8 నెలల నుంచి ఏం చెప్తున్నారు అదే రొటీన్ స్టోరీ అనమాట. 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం, ఎట్లా అయినా సరే ఈసారి మనము అధికారంలోకి వచ్చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి ఎన్నికలకు సిద్ధమవ్వండి అనేది మనకి శ్రేణులకు కానీ వాళ్ళకి కానీ పిలుపునిస్తున్నారు. మనకి అసెంబ్లీకే వెళ్ళకపోతే ప్రజలు కూడా ఏమని ఓట్లేస్తారు, ప్రజలు అసలు ఏమని మిమ్మల్ని గౌరవిస్తారనేది మీరే ఆలోచించుకోవాలి. ఈ విషయం మీద మనకి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా, అసలు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు, మనకి భయపడి వచ్చారా లేకపోతే ఎందువల్ల వచ్చారనేది మీరు మీ యొక్క సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఏ లాభాలు ఉన్నాయి, అసెంబ్లీకి రాకపోతే ఏం లాభాలనేసి మీ యొక్క సమాచారాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దాన్ని బట్టి నేను ఒక తదుపరి వీడియో అనేది మంచి విశ్లేషణతో చేస్తానని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.